హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే, మీ అందరికి ఇష్టమైన, నాకు కూడా ఇష్టమైన VCDS ట్వీక్స్ అయితే చేయబోతున్నా మన వోక్స్వ్యాగన్ వెంటోకి. సో డీటెయిల్గా అసలు అంటే VCDS ట్వీక్స్ అంటే ఏం లేదు, వోక్స్వ్యాగన్ జర్మన్ కార్స్కి, వోక్స్వ్యాగన్ కానీ, ఆడీ కానీ, ఫారెన్లో సీట్ అనే కంపెనీ, ఇంకా ఇండియాలో స్కోడా, బెంట్లీ, ల్యాంబోర్గిని ఇట్లాంటి కార్స్ అన్నిటికి ఏంటంటే VCDS అనే స్కానరే మెయిన్ అనమాట. ఆ స్కానర్ ఏంటంటే దీనికి స్పెషల్ ఫంక్షన్స్ అంటే లైక్ ఇప్పుడు ఇట్లా నీడిల్స్ ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తాయి కదా, సో అట్లాంటివి, ఇంకా హార్న్ లాక్ చేసినప్పుడు సౌండ్ రావడం. సో కార్ కి కంపెనీ ఇచ్చే ఫీచర్స్ కన్నా కూడా BCM ని కొంచెం మోడిఫికేషన్స్, కోడింగ్స్ అవి ఇవి చేసి ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫీచర్స్ అనేది మనం కంఫర్ట్ కోసం, కన్వీనియన్స్ కోసం యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా వరకు. సో అది గైస్ ఈ వ్లాగ్ వచ్చేసరికి అయితే, సో డీటెయిల్ గా చూడండి లాస్ట్ వరకు. నేను మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎట్లా చేశాను ఏంటనేది. సో ఇప్పుడు మన వెంటోకి VCDS ట్వీక్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అన్నింటికన్నా ముందు కూడా ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏ స్కానర్లో అయినా సరే మీరు ఏ మోడిఫికేషన్స్ కానీ, ఏ కోడింగ్ కానీ, ఏ అడాప్షన్ కానీ ఏది చేసినా కానీ కార్ ఇగ్నిషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఆన్ చేసి ఉంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నిషన్ అలా పెట్టేసి ఉంచండి. సో స్కానర్ కూడా ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను. సో ఇంకా కార్ కూడా కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేయకముందు ఇట్లా బ్లూ కలర్లో అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కనెక్ట్ చేసేసాక గ్రీన్ కలర్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయబోయే ఫస్ట్ మోడ్ వచ్చేసరికి దీనికి మల్టిపుల్ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు లైక్ ఇండికేటర్ సెలబ్రేషన్ అంటారు, నీడిల్ స్వైప్ అంటారు, ఇంకా అట్లా. ఇప్పుడు మీరు చూడండి, ఇగ్నిషన్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఆ నీడిల్స్ అనేవి ఏమి మూవ్ అవ్వో, ఏమి ఉండవు. లైక్ ఇప్పుడు టాకోమీటర్ కానీ, స్పీడోమీటర్ కానీ అట్లాగే ఉంటుంది. సో ఫస్ట్ ఇదైతే చేసేద్దాం. అన్నిటికన్నా కూడా నీడిల్ స్వైప్ ఎందుకు చేస్తున్నా అంటే, మనం కార్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ థింగ్ చేసేది ఇగ్నిషన్ ఆన్ చేస్తే ఇంజిన్ ఆన్ చేస్తాం. సో ఫస్ట్ నీడిల్ స్వైప్ ఉంటే బాగుంటుంది కాబట్టి అందుకే మనం కూడా ఫస్ట్ మోడ్ అదే చేస్తున్నాం. సో ఇక్కడ VCDS లో మనం చూసుకున్నట్టయితే సెలెక్ట్ కంట్రోల్ మోడల్ అని ఉంది కదా, ఆ సెలెక్ట్ కంట్రోల్ మోడల్లో మనం సెలెక్ట్ చేసి, సో సెలెక్ట్ కంట్రోల్ మోడల్ క్లిక్ చేసినాక మనకి ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించింది కాబట్టి, సో దాంట్లో మనం సబ్ గ్రూప్ అయిన ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే నీడిల్స్ అవన్నీ ఇన్స్ట్రుమెంట్ కి రిలేటెడ్ కాబట్టి. సో దీంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు అడాప్షన్ 10 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాక మీకు ఇట్లా ఈ విధమైన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఛానల్ అని ఉంది కదా, దీంట్లో ప్రెస్ చేసి మనం అట్లా కిందకి వెళ్తా ఉంటే మీకు ఇక్కడ ఇందాక చెప్పాను కదా, దీనికి చాలా మల్టిపుల్ నేమ్స్ అయితే ఉన్నాయని చెప్పని. సో ఇక్కడ స్టాగింగ్ అని కనిపిస్తుందా మీకు, IDE 01087 అని చెప్పని. సో ఇది కొన్ని కార్స్ కి అయితే వర్క్ అవుతుంది. దీనికి ఇట్లా సెలెక్ట్ చేస్తే ఎర్రర్ ఛానల్ నాట్ అవైలబుల్ అని అంటది. ఎందుకంటే దీనికి ఇది రాదనమాట వెంటోకి అయితే కనుక. మీరు లాస్ట్ కి అట్లా కింద వెళ్ళిపోయాక మీకు ఇక్కడ చూసారా ENG112417 అని ఉంది కదా, ఇండికేటర్ సెలబ్రేషన్, దాన్ని క్లిక్ చేయండి. నాట్ యాక్టివ్ లో ఉంది. దీన్ని మనం న్యూ వాల్యూలో యాక్ట్ 2లో పెట్టాలి. యాక్ట్ 2లో పెట్టి డూ ఇట్ కొట్టాలి. డూ ఇట్ కొట్టిన తర్వాత ఓల్డ్ వాల్యూ నాట్ యాక్టివ్, న్యూ వాల్యూ యాక్టివ్, రీప్లేస్ అని చెప్పని అడుగుతుంది. ఎస్ నొక్కాలి. ఎస్ నొక్కితే కంట్రోలర్ యాక్సెప్టెడ్ ద రిక్వెస్ట్, విల్ నాట్ రీడ్ ద ఛానల్ అగైన్ అని ఉంటుంది. ఓకే అని కొట్టేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇందాక మీరు చూసారు కదా, ఇగ్నిషన్ ఆన్ చేస్తే అసలు నీడిల్స్ వైపు అసలు ఏం అవ్వలేదు, నార్మల్గా ఉంది. సో ఇప్పుడు మీరే చూడండి, ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాను. చూసారా ఎంత ఫ్యాన్సీగా అయిపోయిందో. విత్ ఇన్ 1-2 minutes లో నేను ఎట్లా మార్చేసాను. సో ఫస్ట్ మోడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మోడ్ వచ్చేసరికి దీంట్లో ఎక్కడ చూసుకున్నా కానీ మీకు నార్మల్ గా చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసరికి కన్జంప్షన్, లేకపోతే ఇంకా యావరేజ్ ఫ్యూయల్ అంటారు, అట్లా మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి దీనికి కూడా. లారాస్ వీటిల్లో, సూపర్బ్ వీటిలో అయితే కన్జంప్షన్ అని వచ్చింది. ఇది యావరేజ్ కన్జంప్షన్ అనమాట, లైవ్ కన్జంప్షన్ కాదు. చూడండి ఎక్కడ మీకు లైవ్ కన్జంప్షన్ అయితే ఉండదు. ఈ సింబల్ వస్తుంది చూసారా, పై టైప్ ఆఫ్, ఆ సింబల్ ఏంటంటే యావరేజ్ అనమాట. దీనికి ఇన్స్టాంటేనియస్ ఫ్యూయల్ కన్సంప్షన్ అయితే లేదు. సో ఇప్పుడు మనం అది యాక్టివేట్ చేద్దాం. సో ఇప్పుడు మీకు ఛానల్ అని ఓపెన్ చేయగల ఆ పేజ్లోనే ఛానల్ స్టార్టింగ్ లోనే సెకండ్ అది అంటే IDE 00277 ఇన్స్టాంటేనియస్ కన్సంప్షన్ డిస్ప్లే. ఓకే కొట్టండి. దాన్ని నెక్స్ట్ నో అని ఉంది కదా స్టోర్డ్ వాల్యూలో, న్యూ వాల్యూలో ఎస్ నొక్కండి. ఎస్ నొక్కి కింద డూ ఇట్, సేమ్ ఇందాకట్లాగానే ఎస్ అని చెప్పని ప్రెస్ చేయడమే. మనం ఎస్ అని నొక్కేసినాక కంట్రోలర్ యాక్సెప్ట్ చేసిందని చెప్పిద్ది. యాక్సెప్ట్ చేయకపోతే ఫాల్ట్ వచ్చింది. సో ఇప్పుడు మీరే చూడండి, ఇన్స్టంటేనియస్ ఫ్యూయల్ కన్సంప్షన్ వచ్చేసింది మన దాంట్లో. సో అన్నీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. యావరేజ్ దాని పక్కనే ఉంటుంది, అయినా కానీ మీకు చూపిస్తున్నాను మొత్తం. సో వచ్చేసింది చూసారా ఇన్స్టంటేనియస్ ఫ్యూయల్ కన్సంప్షన్. ఇదేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ బ్లాంక్లో ఉంది కదా, మనం మూవ్ అయ్యేటప్పుడు లేకపోతే ఇంజిన్ ఆన్లో ఉండి కొంచెం మూవ్ అవుతూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి ఇన్స్టాంట్గా చెప్తూ ఉంటుంది అనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా కార్స్లో, లారాస్లో, సూపర్బ్స్లో, పసాట్స్లో, వీటిలన్నింటిలో ప్రీమియం సెగ్మెంట్ ప్రతి కార్లో ఇది ఉంటుంది ఆల్రెడీ. బై డిఫాల్ట్ కంపెనీ వాడు ఇస్తాడు. కొంచెం తక్కువ రేంజ్ కార్స్ కాబట్టి వీటికైతే ప్రొవైడ్ చేయరు. సో ఇదైతే ఇస్తారు యావరేజ్ది, ఇన్స్టంటేనియస్ మాత్రం ఎవరు. ఒకవేళ మీ కార్లో ఇది కనుక ఉంటే కనుక ఎవరో ఒకరు యాక్టివేట్ చేస్తేనే ఉంటుంది, పోలోస్ కానీ వెంటోస్ వీటిల్లో.
సో ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే మోడ్ వచ్చేసరికి మనందరికీ చాలా చాలా యూస్ఫుల్ మోడ్ ఇది కూడా. సో ఇప్పుడు మన సిగ్నల్ని ఇట్లా లైట్గా టచ్ చేస్తే ఇట్లా వన్ టచ్ సిగ్నల్ చేస్తే లేన్ చేంజ్ అవ్వడానికి బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోతుందని మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది ఆల్రెడీ. సో దీనికి ఏంటంటే బై డిఫాల్ట్గా వెంటో కానీ పోలో కానీ మోస్ట్ ఆఫ్ ద కార్స్ ఆల్మోస్ట్ సూపర్బ్ అయినా పసాట్ అయినా ఏదైనా సరే 3 ఫ్లాషెస్ ఇస్తారు అనమాట. అంటే 3 బ్లింక్స్ ఇస్తారు. చూడండి ఇప్పుడు నేను టచ్ చేస్తాను 1 2 3 ఆఫ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం లేన్ చేంజ్ ఆ ఒక్క ఫీచర్లోనే ఉంది లేన్ చేంజ్ అనేది. ఇప్పుడు హైవేలో ఒక లేన్ నుంచి ఇంకో లేన్కి స్విచ్ అయ్యేటప్పుడు ఈ ఫీచర్ అనేది మనం యూజ్ చేస్తాం. కానీ ఈ ఫీచర్ యూజ్ చేసే లోపు ఏమైందంటే 3 ఫ్లాషెస్కి మనం ఇంకా లేన్ చేంజ్ అనేది అవ్వము. సో దీనికి ఏంటంటే మనకు ఇంకో ఆప్షన్ ఉంది 5 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలాగనేది మీకు చూపిస్తాను. సో ఇందాక మీరు ఏదైతే చూసారో దాంట్లోనే ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా సెంట్రల్ ఎలక్ట్రిక్స్ అని ఉంది కదా. సో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ పేజ్ ఓపెన్ చేసినాక మనకి దీంట్లో అడాప్షన్ అని ఉంది కదా. ఈ అడాప్షన్ అనేది క్లిక్ చేయాలి. సేమ్ ఇందాక ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా ఉందో సేమ్ అట్లాగే ఉంటుంది ప్రాసెస్ అనేది కూడా. ఆల్మోస్ట్ సిమిలరే ఉంటాయి అన్నీ. సో దీంట్లో మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్కి ఇట్లా వెళ్తా ఉంటే మీకు దీంట్లో ఇక్కడ లైట్స్, కంఫర్ట్, టర్న్, సిగ్నల్స్, సైకిల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో స్టోర్డ్ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. న్యూ వాల్యూలో మనం 5 పెడదాం. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి ఇస్తారు ప్రతిది కూడా. మనం ఏదన్నా కదిలిచ్చేసి చెడగొట్టేసే ముందే ఒక చిన్న సజెషన్ అనేది కూడా వస్తుంది అనమాట. రేంజ్ 1 to 5, స్టాండర్డ్ 3. అంటే స్టాండర్డ్ అంటే బై డిఫాల్ట్ కంపెనీ వాడు ఇచ్చేవి. రేంజ్ అంటే 1 టచ్ కి చేసేటప్పుడు ఒక సిగ్నల్ వచ్చింది, లేకపోతే 1 టచ్ చేసినప్పుడు 2 పెట్టొచ్చు, 3 పెట్టొచ్చు, 4 పెట్టొచ్చు, 5 పెట్టొచ్చు, మన ఇష్టం. కాకపోతే బెటర్ ఏంటంటే 4 to 5 పెట్టుకుంటే ఏంటంటే మనం లేన్ చేంజ్ అయ్యేటప్పుడు ప్రాపర్ గా ఉంటుంది అనమాట. నేను పర్సనల్ గా అది చెక్ చేసి చూసాను. సో ఇప్పుడు మనం 5 అనేది పెడదాం. 5 పెట్టిన తర్వాత టెస్ట్ నొక్కండి. టెస్ట్ నొక్కిన తర్వాత సేవ్ నొక్కండి. సేవ్ వాల్యూ టు ఛానల్ 40 వచ్చింది కదా, దాంట్లో ఎస్ నొక్కండి. ఎస్ నొక్కిన తర్వాత ఇంకా అయిపోయింది. కోడింగ్ అది చేసాం కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్లో మీరే చూడండి 1 2 3 4 5. సో 5 టైమ్స్ అనేది పెట్టేసాం. థర్డ్ మోడ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ ట్వీక్ వచ్చేసరికి ఇది కూడా చాలా మంచి యూస్ఫుల్ ఫీచరే. సో నేను వైపర్ అయితే ఆన్ చేయబోతున్నా ఇంక్లూడింగ్ వాషర్తో. సో మీరు చూడొచ్చు ఆన్ అయిపోయింది. నేను ఆఫ్ చేసాను. సో ఇప్పుడు 1-2 సెకండ్స్లో ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో ఫ్యూ సెకండ్స్లో ఇదేమి మళ్ళీ ఆన్ అవ్వదు. చాలా టైమ్స్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా మళ్ళీ వాటర్ ఉండడం అట్లా ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడైనా నైట్ టైం కాబట్టి కనిపించట్లేదు. సో మళ్ళీ వాటర్ ఉంటే ఏంటంటే మళ్ళీ మనం మాన్యువల్గా ఇట్లా ఆన్ చేయాల్సి వస్తుంది ఉన్నది ఇంకా క్లీన్ చేయడానికి. సో ఇప్పుడు అదే నేను యాక్టివేట్ చేయబోతున్నాను. సో ఇది కూడా మనకు వచ్చేసరికి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్లో అడాప్షన్ 10 అని చెప్పే కదా, దాంట్లోనే ఉంటుంది అనమాట. దీంట్లో మనం ఇక్కడ అలా స్లైడ్ చేస్తూ ఉంటే వైపర్స్, ఫ్రంట్ వైపర్ టేర్ వైపింగ్ అని ఉంది కదా, దీన్ని యాక్టివ్లో అయితే పెట్టుకోవాలి. అంటే 1లో ఉంటే యాక్టివ్లో ఉన్నట్టే. న్యూ వాల్యూ ఒకవేళ 0లో ఉందనుకోండి, ఇక్కడ మీరు చూడండి అది క్లియర్గా చెప్తుంది. 0 = ఫ్రంట్ వైపర్ టేర్ వైపింగ్ ఇన్యాక్టివ్, 1 = యాక్టివ్ అనమాట. ఆల్రెడీ 1లోనే ఉంది కాబట్టి. సో మనం ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసేసి దీంట్లో కింద టేర్ వైపింగ్ డిలే పాస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దీంట్లో నేను 7 సెకండ్స్ పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. 7 సెకండ్స్ పెట్టి టెస్ట్ పెట్టేసి నెక్స్ట్ సేవ్ కొట్టేసి సేవ్ వాల్యూ 7 to ఛానల్ 44 అని ఉంది కదా. సో అట్లా అది రేంజ్ అనేది వస్తుంది అనమాట 0 to 10 సెకండ్స్. నేనైతే 7 సెకండ్స్ తర్వాత మళ్ళీ యాక్టివ్ అవుతుంది అనమాట. ఏమంటారంటే టేర్ వైపర్, టేర్ వైపింగ్ అట్లా మల్టిపుల్ నేమ్స్తో పిలుస్తారు ఇది కూడా. సో ఇప్పుడు వైపర్స్ అయితే ఆన్ చేసి చూద్దాం. సో వైపర్స్ ఆన్ చేసాను, వాషర్ కూడా వచ్చేసింది అండ్ వైపర్స్ కూడా ఆన్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఆఫ్ చేసాను కదా, మీరు చూడండి నా హ్యాండ్ ఇక్కడ పెట్టి నేనేం ఆన్ చేయట్లేదు. ఎగ్జాక్ట్గా 7 సెకండ్స్ తర్వాత ఆన్ అవుతుంది. సో అది అయిపోయింది, టైర్ వైపింగ్ కూడా అయిపోయింది. సో ఇట్లా మీకు ఏంటంటే మల్టిపుల్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఫాగ్ లైట్స్ ఒకటి యాక్టివేట్ చేయొచ్చు. ఆ ఫాగ్ లైట్స్ కూడా ఈ స్టీరింగ్ యాంగిల్ ఉంది చూసారా, ఇది ఎంత తిప్పినప్పుడు యాక్టివేట్ అవ్వాలి, మళ్ళీ ఎంత బ్యాక్ చేసినప్పుడు డీయాక్టివేట్ అవ్వాలి, ఆ ఫాగ్ లైట్స్ బ్రైట్నెస్ ఎంత పెట్టొచ్చు. మనం పాస్ లైట్ ఆస్తాం కదా, పాస్ లైట్ ఆన్ చేసినప్పుడు ఫాగ్ లైట్ కూడా యాక్టివ్ లో ఉండాలి. ఫాగ్ లైట్స్ కూడా ఆన్ అయిపోతాయి అనమాట హై బీమ్ తో పాటే. రివర్స్ గేర్ లో వేసినప్పుడు ఫాగ్ లైట్స్ ఆన్ అవ్వాలి. ఇంకోటి మీరు అనుకోవచ్చు మాది Hyundai i20 ఉంది, లేకపోతే Honda City ఉంది, దానికి మీరు చేస్తారని చెప్పండి. అస్సలు అవ్వదు ఎట్లాంటిది. ఇది ఓన్లీ జర్మన్ కార్స్ కి, అది కూడా స్కోడా, వోక్స్వాగన్, ఆడి, సీట్ అనేది ఫారెన్ కంపెనీలో ఉంటుంది, సీట్ అనే కార్ కంపెనీ. సో అట్లా కొన్ని మల్టిపుల్ సెలెక్టివ్ బ్రాండ్స్ కి పాసిబుల్ అవుతుంది ఈ స్కానర్ తో. అన్ని కార్స్ కి ఆ కంపెనీ స్కానర్ ఉన్నా కానీ పాసిబుల్ అయితే అవ్వదు. సో అట్లా ఇప్పుడు ఫోర్డ్ వరకు ఒక సపరేట్ స్కానర్ ఉంటుంది, దానికి కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా BMW సపరేట్ స్కానర్ ఉంటుంది, దానికి కొన్ని మోడిఫికేషన్స్ అవుతాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద జర్మన్ కార్స్ కి అయితే VCDS తో అన్ని పని అయిపోతాయి. చూడండి మీరే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. కొన్ని ఫంక్షన్స్ దీనికి BC
BCM మ్యాక్స్ వేసుకోవాలి. అంటే BCM సపోర్ట్ చేయదు, కొన్ని అయితే సపోర్ట్ చేస్తుంది. కొన్ని కార్స్ కి ఏంటంటే అన్ని కార్స్ కి ఇదే సాఫ్ట్వేర్ కాబట్టి వేరే కార్ ఫీచర్స్ కూడా ఇట్లో ఉంటాయి. మొత్తం దేనికి దానికి ఇంకా ABS అని చెప్పని, స్టీరింగ్ యాంగిల్, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ అసిస్ట్, ఇమోబిలైజర్, రేడియో, హెడ్ లైట్ రేంజ్, ఇన్స్ట్రుమెంట్స్, ఇంజిన్ కి సంబంధించి, ట్రాన్స్మిషన్ సంబంధించి అసలు మల్టిపుల్ అసలు మామూలుగా ఉండదు, చాలా ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ డే టైమ్ రన్నింగ్ లైట్, DRL కూడా హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ చేసినప్పుడు DRL ఆఫ్ అయిపోయేలాగా, ఇంకా సిగ్నల్ లైట్ ఆన్ చేసినప్పుడు DRL ఆఫ్ అయిపోయేలాగా, ఇంకా నెక్స్ట్ DRL మనం పార్కింగ్ లైట్ నుంచా, లేకపోతే లో బీమ్ ఉండాలి, లేకపోతే ఫాగ్ లైట్ ఉండాలా, అట్లా మల్టిపుల్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ Type 1 లోరక్ కానీ Type 2 లోరక్ కానీ DRL అనేది ఇవ్వరు, LEDది. కానీ దానికి మనం ఏంటంటే ఫాగ్ లైట్ కానీ లేకపోతే లో బీమ్ కానీ అట్లా మనకు నచ్చినట్టు యాక్టివేట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇవ్వకపోయినా కానీ. సో ఇట్లా మల్టిపుల్ అయితే ఉన్నాయి. కాకపోతే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే డే టైం కాదు ఇది, చేసి చూపించడానికి కూడా పాసిబిలిటీ అయితే అవ్వట్లేదు. నేను ట్రై చేశాను అక్కడికి. సో ఒక 4-5 మోడ్స్ అయితే చేశాను నాకు తెలిసి. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్ లో పార్ట్ వైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రతి ఒక్కటి ఇప్పుడు మీకు స్టెప్ వైజ్ గా ఎట్లా అయితే చూపించానో సో మిగతా అన్ని కూడా చేసి చూపిస్తాను. సో నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి, లైక్ బ్రో మా కార్ కూడా ఫ్రీగా చేయొచ్చు కదా VCDS ట్వీక్స్ అట్లా అని చెప్పని. సో నాకు ఒక థాట్ అయితే వచ్చింది, మన ఛానల్లో కూడా ఫ్రీ గివ్ అవే ప్లాన్ చేద్దాం మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పని. సో తొందరలో చూద్దాం అది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మా ఫ్రెండ్ పోలోకి వోక్స్వ్యాగన్ వెంటోకి వచ్చే హెడ్ లైట్స్, పోలో GTI కూడా అదే వస్తుంది, ఫుల్ LED హెడ్ లైట్స్ ని రెట్రో ఫిట్ అయితే చేసాం యూజర్ లో కొని. దానికి ఏంటంటే బై డిఫాల్ట్ గా వచ్చే హెడ్ లైట్స్ పోలోకి హాలోజన్ హెడ్ లైట్స్ కాబట్టి దానికి LED DRL అనేది ఉండదు, అసలు DRL ఉండదు. అంటే DRL అంటే డే టైమ్ రన్నింగ్ లైట్ కాబట్టి. సో ఇప్పుడు హెడ్ లైట్స్ కొన్నా కానీ ఆ DRL యాక్టివేషన్ అనేది లేదు. సో ఇప్పుడు ఈ VCDS నుంచి ఖచ్చితంగా మనం అది యాక్టివేట్ చేయొచ్చు. సో అది కూడా మీకు సపరేట్ గా ఒక వ్లాగ్ లో పెట్టి మీకు ఎట్లా యాక్టివేట్ చేయొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇట్లాంటి ఎంత మంచి యూనిక్ తెలుగు ఇన్ఫర్మేషన్ తెలుగులో నాకు తెలిసి ఎవరు చేయలేదు. సో మీరు చేయాల్సిన జస్ట్ ఒక్కటే సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎవరి కంటెంట్ చాలా మంచి కంటెంట్ నేను ఇచ్చి చూపిస్తాను. సో వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మంచి తెలుగు కంటెంట్, యూనిక్ గా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది మన ఛానల్లో. సో ఇట్లాగే మన ఛానల్ని, మన కార్స్ అన్నింటిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.